సీతారామరాజు జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అన్నపూర్ణ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. విశాఖపట్నంలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేసే సిబ్బంది కటికి వాటర్ ఫాల్స్ చూడ్డానికి కారులో బయలుదేరారు. అయితే సుంకరమెట్ట నుంచి కటికి జలపాతం వెళ్లే రహదారిలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి 100 మీటర్ల లోయలోకి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోగా మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వాహనంలో 12 మంది ఉన్నట్లు తెలిసింది. రహదారిపై ఉన్న మలుపు వద్ద ఆటో ఎదురు రావటంతో కారు డ్రైవర్ బ్యాలెన్స్ కోల్పోయాడు. దీంతో కారు అదుపు తప్పి పక్కనున్న లోయలోకి బోల్తా పడింది. యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనుకోకుండా జరిగిన ప్రమాదంతో ఆహ్లాదంగా ఆనందంగా సాగాల్సిన వారి విహారయాత్ర ఇలా విషాదంగా ముగిసింది. వైద్యం పెట్టండుగా టిఫిన్కి ఆగాము తర్వాత మళ్ళీ బయలుదేరాము. కరెక్ట్గా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. సడన్గా ఆటోలు వచ్చేసారండి. ఆటోలు వచ్చేస్తే బ్రేక్ వచ్చేసరికి మరి బ్రేక్ పట్టలేదు. కాబట్టి మనం ఏం చేయలేమండి.